నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరిమల అయ్యప్పను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కడబందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. అమాయక ప్రజలను స్క్రబ్ ఎక్స్ పేరుతో నమ్మించి కోట్లు కొల్లగొట్టిన తిరుమలకొండ రమేష్ అరెస్ట్. పుంగనూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. దాడికి గురై చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త మునీంద్రను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే శబరిమల అయ్యప్పను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని వారి స్వగృహంలో గణపతి శాంతి హోమం నిర్వహించి ఇరుముడి కట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి, సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మనవడు సహచర స్థానిక నేతలు రైలు మార్గం గుండా శబరిమల క్షేత్రానికి చేరుకుని పంబా నదిలో స్నానమాచరించి కాలినడకలో శబరిమల సన్నిధానానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్పకు ఇరుముడి చెల్లించి శబరిమల వాసుడైన అయ్యప్ప స్వామి దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ దంపతులు, కుటుంబ సభ్యులు. ముందు నడిస్తేనే వెంకటేష్ పక్కన శాంత్ రేషాద్ తిరుకోట శాంత్ వెరీ గుడ్. మా అందరికంటే స్పీడ్గా వచ్చాం. దాడికి గురైన టీడీపీ కార్యకర్త మునీంద్రను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు. నిమ్మనపల్లి మండలం రాజవేటివారిపల్లిలో టీడీపీ కార్యకర్త మునీంద్రపై అదే గ్రామం చెందిన వైసీపీ నాయకులు దాడి ఘటనలో గాయపడి సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునీంద్రను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మునీంద్రతో మాట్లాడి ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈరోజు
మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో తెలుగుదేశం కార్యకర్త మునీంద్ర మీద వైసీపీ రౌడీ మూకలు అక్కడ ఉండే ఎక్స్ ఎంపీటీసీ ఒక అతను ఇంకా మిగతా వాళ్ళు కలిసి తెలుగుదేశం కార్యకర్త మీద కత్తితో కొడవలతో దాడి చేసి గాయపరిచారు. ఆయన పరామర్శించడానికి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. వైసీపీ నాయకులకు మళ్ళీ ఒక్కసారిగా చెప్తున్నాం, ప్రజల కోసం ప్రజలు మనశ్శాంతిగా శాంతియుతంగా ఉండేదానికి మేము కృషి చేస్తున్నాం. మీరు మళ్ళీ మీ పాత పద్ధతులను వదలకుండా మీరే అధికారంలో ఉండాలనే కలలు గంటూ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాం. అతని మీద ఇదే కాదు, ముందు కూడా 3-4 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని ఈరోజు అతని రౌడీ చరిత్ర చూసి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని శాసనసభ్యులు షాజహాన్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు. ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎవరన్నా దౌర్జన్యం చేస్తే దానికి తగిన బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరోసారి చెప్తున్నాం, ప్రజల కోసమే మేము పార్టీ మా నాయకుడి కోసము మేము శాంతియుతంగా పనిచేస్తున్నాం. మీరు ఇలాగే రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మదనపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, ఎన్నికల సామాగ్రి అవసరాల అంచనా, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ప్రతి పంచాయతీ, మండలం, మున్సిపాలిటీకి ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 411 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, నిర్ణయించిన గడువులోపు ప్రక్రియను పూర్తి చేసేందుకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు. పొంగనూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొంగనూరు పాత బస్టాండ్ కూడల్లో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో వేడుకల సందర్భంగా ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పొంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, ఎస్ఐ రమణల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఫోటోగ్రాఫర్ల సేవలు సమాజంలో ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మాకు కూడా ఉపయోగపడుతుంది. మా నైట్ కానిస్టేబుల్కు ఎవరైనా 200 రూపాయలు పోతున్నప్పుడు కార్డు చూపిస్తే అది సేఫ్టీ కూడా ఉంటుంది. చుట్టూ కదా అప్పుడు మాకు చాలా కీలకం. అప్పుడు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు కీలకం మీకు పాటిస్తారు. నేను కూడా ఎస్ఐగా పనిచేశాను. ప్రేమ ఎందుకు ఓన్లీ బాండింగ్ ఇదే. ఏ ఇన్సిడెంట్ జరిగినా అప్పుడు చూసుకోవాలి. ప్రతిదానికి ఏ ఫోటో అంత రిలేషన్షిప్ ఉండే. మంచి సైకాలజీ మార్చాలి అంటే కెమెరా పట్టుకొని తీసేది లేదు. పొంగనూరు ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపడం, పాత బస్టాండ్ నందు జరపడం డే వల్ల మన సాగురే ఏం పేరు జగూరే ఆయన స్ఫూర్తితో ఈరోజు ఫోటోగ్రాఫర్లు ఇంతమంది బతుకుతున్నాం. ముఖ్యంగా మా ఎక్స్ అధ్యక్షులు చంద్రన్న రాలేదు సమయం వల్ల ఆయనకు, నెక్స్ట్
పచ్చన్న గారికి, మా శాంతి స్టూడియో ఉదయన్న గారికి, వాసంతి స్టూడియో రాజగోపాల్ అన్న గారికి, ప్లస్ వాళ్ళ కుమారుడైనటువంటి బాలాజన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. అట్లే మా కస్టమర్ దేవుళ్ళకి హృదయపూర్వక వందనాలు. ఈరోజు మా ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరపడమైనది. మా స్టూడియో వాళ్ళ ఈరోజు ఈ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పుంగనూరు సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి డాగురా గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి పుంగనూరు ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఇలా ఉండాలని చెప్పి మాకు చెప్పడము చాలా ఆనందంగా ఉంది. ముందు ఫోటోగ్రఫీ ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతోంది, ఫోటోగ్రఫీ అప్డేట్లో ఉండాలని సార్ గారు మాకు సలహా ఇవ్వడం మాకు చాలా గొప్పగా ఉంది. పుంగనూరు సిఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అమాయక ప్రజల దగ్గర స్క్రబెక్స్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన తిరుమలకొండ రమేష్ అరెస్ట్. అన్నమయ్య జిల్లాలోని అమాయక ప్రజలను ఏమార్చి స్క్రబెక్స్ పేరుతో నమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నెల్లూరుకు చెందిన తిరుమలకొండ రమేష్ ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు బుధవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు వాష్రూంలో పాత్రలు తోమే వేస్ట్ తయారు చేసే యంత్రాన్ని 30,000 రూపాయలకు కట్టబెట్టి 1.5 లక్ష దాకా వసూలు చేసి కోట్లు దండుకొని బోర తిప్పేయడంతో ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేశామని వెల్లడించిన డీఎస్పీ బుచ్చిబాబు. రిజిస్టర్ అయింది. ఇందులో చీటింగ్ సెక్షన్లు, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కంపెనీ నమ్మించి మోసం చేయడం, కంపెనీ అలాగా నమ్మించి అంటే 409 అంటాం. ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మోసం చేసే విధానం ఏంటంటే స్క్రబెక్స్ అనే మెషిన్ని తెచ్చి ఈ మెషిన్ ద్వారా మీరు ఇవి తయారు చేసి మార్కెట్లో అమ్మి మీరు డబ్బులు గడించవచ్చు అని ఒక ఆశ చూపించి ఆ మెషిన్ తక్కువ ధర గల మెషిన్ 30,000కి అమ్మి, అంతేకాకుండా అగ్రిమెంట్గా ఈ వ్యాపారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మాకు ఒక 1,00,000 రూపాయలు మీరు ఇదనమాట అంటే దీన్ని ఏమంటారంటే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి 1,00,000 రూపాయలు టైప్లో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ గుడ్ విల్ కింద ఎలా తీసుకుంటాయో ఆ విధంగా అనమాట 1,00,000 రూపాయలు ప్రజలను తీసుకొని వాళ్ళకి నమ్మబలకడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక తప్పుడు స్టాంపింగ్ చేసి ఆ అగ్రిమెంట్ ఇచ్చి ఒక 80 మంది దగ్గర మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 80 మంది విక్టిమ్స్ దగ్గర సుమారు 1,60,00,000 రూపాయలు కాజేశాడు. కాజేసిన తర్వాత బోర్డు తిప్పేశాడు. తదుపరి ప్రజలు వచ్చి మనకి ఎప్పుడు మోసం జరిగాక తెలుస్తుంది. మనం చెప్పిన తర్వాత ఇది ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తిరుమలకొండ రమేష్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఆయన అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అంటాం మేము. అయితే ఎంతమంది వీరికి కనెక్టెడ్ కూడా ఉంటారు. అది కూడా చేయడానికి ముందు వీడిని రిమాండ్కి మనం వితిన్ స్టిపులేటెడ్ టైంలో పంపించాలి కాబట్టి ముందు రిమాండ్కి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఈ దర్యాప్తులు ఇంకా బోల్డ్ విషయాలు తేవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మెషిన్స్ అన్నీ సీజ్ చేశారు. ఇంకా ఇందులో వీడు తనకు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్పే అకౌంట్స్, తర్వాత ఎస్ఆర్ఓలకు రాసి వీడి ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారా ఇదంతా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ ప్రాపర్టీ ఈ కంపెనీ మొదలుపెట్టిన తర్వాత కొన్నారో అదంతా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో కొత్తగా ప్రావిజన్ ఉంది. ఆ విక్టిమ్స్కి ఇచ్చే విధానం కూడా ఉంది. ఆ విక్టిమ్స్కి ప్రాపర్టీ అంతా జప్తు చేసి కోర్టు ద్వారా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని కోర్టు ద్వారా విక్టిమ్స్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకెవరైనా విక్టిమ్ ఉంటే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ కాపీతో పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. మీరు జిరాక్స్ ఉంచుకొని ఒరిజినల్ మాకు ఇవ్వండి. ఇవన్నీ కోర్టుకు పంపించాలి కాబట్టి మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోండి. ఏదో ఒకటి మొత్తం మీద ఇవ్వాలి. ఇది ఇవ్వడంలో ఏమో విక్టిమ్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే మిషన్ తీసుకొని కాబట్టి ఎవరి దగ్గరైనా ఇలాంటిది ఉంటే తెచ్చి చూపించండి. చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా విక్టిమ్ లిస్ట్లో చేర్చి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రమేష్నేమో మన కోర్టుకి ఇప్పుడు పరుస్తున్నాం అనమాట. వేగంగా చేశారు. ఇంకా చేయవలసి ఉంది.
అది తప్పనిసరిగా చేస్తాం. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.